నెక్స్ట్ టాపిక్ ఈస్ MS-DOS. MS-DOS అనేది మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్ అనే ఆర్గనైజేషన్ అనేది డెవలప్ చేసింది. ఇట్ ఈస్ అ సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, MS-DOSను ఎట్ ఏ టైమ్ ఓన్లీ వన్ పర్సనే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ అ సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. MS-DOS లోపల ఎట్ ఏ టైమ్ ఓన్లీ వన్ వర్క్ మాత్రమే చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ CUI, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ ఆర్ కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్. మనం MS-DOSలో మనం ఏ టాస్క్ చేయాలన్నా కానీ క్యారెక్టర్ రూపంలోనే ఇవ్వాలి. ఓకే, మనం ఏది కావాలన్నా కానీ కమాండ్స్ ఇవ్వాలి ఆర్ క్యారెక్టర్ రూపంలో ఇవ్వాలి. ఇట్ ప్రొవైడ్స్ CUI, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్, కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్. మనం ఏ టాస్క్ పర్ఫామ్ చేయాలన్నా కానీ కమాండ్స్ రూపంలోనే ఇవ్వాలి. ఓకే, మనకు MS-DOS ఓపెన్ చేయగానే C ప్రాంప్ట్ అనేది వస్తూ ఉంటుంది. MS-DOSలో కమాండ్స్ అనేటి 2 టైప్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. మనం ఏ టాస్క్ చేయాలన్నా కానీ కమాండ్స్ రూపంలోనే చేయాలి. కమాండ్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ద ఇంటర్నల్ కమాండ్స్, నెక్స్ట్ వన్ ఇస్ ద ఎక్స్టర్నల్ కమాండ్స్. ఓకే, ఇంటర్నల్ కమాండ్స్ అంటే సిస్టమ్ ఆన్ చేయగానే బై డిఫాల్ట్ ర్యామ్లో ఇవి లోడ్ అవుతూ ఉంటాయి. మనకు యూజర్కు రెడీగా అవైలబిలిటీ ఉంటాయి. ఓకే, ఇంటర్నల్ కమాండ్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనం ఫైల్ క్రియేట్ చేయడం, రీనేమ్ చేయడం, ఇక్కడ కొన్ని కమాండ్స్ ఉంటాయి. మనం ఏ టాస్క్ చేయాలన్నా కానీ కమాండ్స్ రూపంలోనే ఇవ్వాలి. ఇంటర్నల్ కమాండ్స్ ఆర్ ఎగ్జిక్యూట్స్ faster than external commands. Internal commands are automatically loaded in memory at the time of booting. సిస్టమ్ ఆన్ చేయగానే ఇంటర్నల్ కమాండ్స్ అనేవి లోడ్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఫైల్ క్రియేట్ చేయడం, కాపీ చేయడం, రీనేమ్ చేయడం. ఇంటర్నల్ కమాండ్స్ ఆర్ ఎగ్జిక్యూట్స్ ఫాస్టర్ దాన్ ఎక్స్టర్నల్ కమాండ్స్. ఎక్స్టర్నల్ కమాండ్స్ కంటే ఫాస్ట్గా అవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అవి మనకు ర్యామ్లో ఉంటాయి, తొందరగా అవైలబిలిటీలో ఉంటాయి. ఎగ్జాంపుల్ సిస్టమ్ ఇన్ఫో, cd/ or cd.dat, var, vol, cls, date, time, dir, copycon, type, rename, copy, delete, md, cd, audit. Next one is external commands. External commands are those commands that are required separate executor files to execute them. ఓకే, మనకి ఏం కావాలి? ఎక్స్టర్నల్ కమాండ్స్ అనేది కొన్ని డైరెక్ట్ వర్క్ అవుతూ ఉంటాయి, కొన్ని వర్కౌట్ కావాలంటే కొన్ని ఎక్స్ట్రా ఎగ్జిక్యూటివ్ ఫైల్స్ మనం సిస్టంలో లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్టర్నల్ కమాండ్స్ ఎగ్జిట్, ఎడిట్, మోర్, సార్ట్, యాట్రివ్, chkdsk, మూవ్, xcopy, ట్రీ, డెల్ ట్రీ, ఫార్మాట్, ప్రాంప్ట్. ఓకే, టైప్ నల్. ఓకే, ఇవే కాకుండా చాలా రకాల కమాండ్స్ కూడా ఉంటాయి. MS-DOS ఓపెన్ చేయడానికి స్టార్ట్కి వెళ్ళేసి CMD టైప్ చేసినా ఓకే. ఓకే, బయటికి రావడానికి EXIT, ఒక 2 ఎగ్జిట్ ఫ్రమ్ ద DOS ఆ విధంగా ఇచ్చిన ఓకే. అలా కాకుండా స్టార్ట్ లోపల కమాండ్ COMMAND కమాండ్ అని టైప్ చేసినా ఓకే. ఎగ్జిట్ రావడానికి EXIT ఎంటర్. ఓకే, క్లోజ్.